బాగుందన్న. సినిమాకి హైలైట్స్ ఏంటంటే మన బాలయ్య గారే సినిమాకి. నెక్స్ట్ బీజిఎం. మెయిన్ అంటే మనకి సినిమాకి మెయిన్ ఏంటంటే మన హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలి. దాని గురించి దీంట్లో బాగా చూపించారు. మన ఏదైనా ఉంటే పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని ఇలాంటి సినిమాలు చూపించాలి. ఎందుకంటే నా దృష్టిలో మన హిందూ ధర్మాన్ని పిల్లలకు తెలియజేయాలంటే ఇలాంటి ఒక రకంగా అంటే సినిమా రూపంలో తెలియజేస్తే వాళ్ళకి కొంచెం ఇదవుతుంది కాబట్టి కొన్ని స్టోరీలు తెలుస్తాయి. కాబట్టి ఇలాంటి సినిమా మన పిల్లలకు చూపిస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. ఫ్యామిలీతో వెళ్ళే చూడాలి. దీంట్లో పిల్లలకి కొన్ని ఉన్నాయి, స్మగ్లింగ్ మూవీలని, కొన్ని అట్లాంటి మూవీలు కాకుండా ఇలాంటివి చూపించాలి పిల్లలకి. చాలా బాగుంటది. ఆయన గురించి మనం మాట్లాడేటోళ్ళం అండి. చెప్పండి, బాలయ్య గారి యాక్టింగ్ అని, ఆయన అసలు ఈ సినిమా అంటేనే బాలయ్య అంటేనే ఈ సినిమా. అసలు అఖండ 2 బాలయ్య గారు తప్పించి వేరే వాళ్ళు ఏ ఒక్కరు చూసినా మనం చూడలేం. బాలయ్య గారికి అంటే మనం బాలయ్య గారి గురించి మనం ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తామో ప్రతి ఒక్క ఫ్యాన్స్ బాగా రీచ్ అవుతారు. అంటే ఎంజాయ్మెంట్ చేస్తారు. బాలయ్య అంటేనే బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని. అంటే సినిమాలో ప్రతి ఒక్కటి కూడా హైలైట్. అఖండ 2 ఇంకా చాలా బాగుంది. బోయపాటి గారు మన హిందూ ధర్మం గురించి ఎలా చెప్పాలో అది బాలయ్య రూపంలో చూపించాడు. ఎందుకు ఆగిందో మన అదృష్టం కొద్ది ఆగింది. సినిమా మాత్రం నెంబర్ 1 సినిమా. మాతనే మొదలైంది. చరిత్ర కొత్తగా చెప్పుకోవడానికి రేపటి నుండి చెప్పుకుంటారు. పిల్లలకి మాత్రం చూపించాలి సినిమా. ప్రతి ఒక్కరు మంచిగా చూడండి. ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రతి వాళ్ళు ఉంటారు. పట్టించుకోకండి, హ్యాపీగా చూడండి. బొమ్మ 4వ తారీఖు ట్రోలింగ్ చేస్తారు. కోట్ల కేసెస్ అన్ని ట్రోలింగ్ చేస్తారు కదా. ట్రోలింగ్ చేసే వాళ్ళకి అందరినీ చెప్తున్నా, బాలయ్య పెద్ద గోలయ్య. ఇక పైన మనమే ఎవరి సినిమా వచ్చినా సరే బాలయ్య, బోయపాటి బాలయ్య అంతే. రికార్డులు గానీ కలెక్షన్ గానీ బ్లాక్ బస్టర్ అంతే అన్న. మా గుర్తులు పోయంటే మీరు చూడండి, అర్థం చేసుకోండి. చాలా చాలా మంది ప్రజలు బాగుంది, చాలా బాగా చూపించారు. మొత్తం చాలా బాగా చూపించారు. చాలా మాకు నచ్చింది. టైం ప్రతి ఒక్క 5 minutes కి ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగుందండి. తను చనిపోవడం అది చాలా అంటే నచ్చిన విషయం. అది చాలా బాగుంది సార్. నేను 5 అయితే అవుట్ ఆఫ్ 10, 100 అయితే అవుట్ ఆఫ్ 200. అన్ని కూడా యాక్చువల్ గా బాలయ్య బాబు సినిమా ఏదైనా ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్లోగా అలా మెల్లమెల్లగా వెళ్తుంది. అసలు ఫస్ట్ నుండే క్లైమాక్స్ లా ఉంటది ఈ సినిమా. అదే భయ్యా, ఇప్పుడు బాల్ మనం ఎంత గట్టిగా కొడుతుంటే అంత గట్టిగా పైకి లేస్తుంది భయ్యా. అదే ఇది సింపుల్ ఎగ్జాంపుల్. అది దిష్టి తీస్తాడు, ఒక చోట దిష్టి తీస్తాడు, మనిషిని పట్టుకునే దిష్టి తీస్తాడు. బాలయ్య బాబు విగ్రహం పుష్టి, ఆయన తీసిందే దిష్టి, ఇంక మిగతా వాళ్ళందరూ ముష్టి. జై బాలయ్య. దీంట్లో కూడా ఇలానే చచ్చి బతుకుతాడు. దీని అమ్మ ఏందా అసలు ఒక్కొక్క సీను మాస్ ర్యాంప్ లేపుతుంది. ఒక నిమిషం, ఓకే. సో అది మ్యాటర్. చెప్తున్నా కదా, సాంగ్స్ కోసమో లేకుంటే దేనికోసమో కాదు, బాలయ్య బాబు కోసం రావాలి. బాలయ్య బాబు కొట్టే దెబ్బల కోసం రావాలి. అది అసలు ఏంది, ఒక్క అడుగు పెడితే అట్లా లేస్తున్నారు. దీని అమ్మాయి నాకు నిజంగా చెప్తున్నాను, నేను లిటరల్లీ లోపల కూర్చున్నప్పుడల్లా బయట ఒకటి చెప్దాం అనుకున్నాను, కానీ బయటకు వచ్చేసి మర్చిపోయాను. అది మ్యాటర్. ఇగో ఇదే అక్కడ జరిగేది ఏం లేదు. దీని అమ్మ తలకాయ తిప్పి ఆయన ఇట్లా తిప్పుతుంటే అనిపిస్తుంది నాకు, దీని అమ్మ మామూలు లేదు. నేను చెప్తున్నాను, అన్ని గూస్ బంప్స్. తమనన్న మ్యూజిక్ ఇగో థియేటర్లలో ఖచ్చితంగా 4-5 బాక్సులు ఎక్స్ట్రా తెచ్చుకోండి రా బాబు అని చెప్పేసి గత 10 రోజులుగా అరుస్తున్నాను.
ఇంకో 10 రోజుల వరకు అరుస్తాను ఖచ్చితంగా థియేటర్ బాక్స్ థియేటర్ చూడరు కదా మరి ఈ సినిమా ఎన్ని రోజులు ఉంటది 3000 రోజులు చూడాలి. నేను చెప్తున్నాను కదా, నాట్ ఏ జోక్, నిజం చెప్తున్నాను. 3 రోజులు 4 రోజులు చూసే సినిమా కాదు ఈ సినిమా. ఇప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ టికెట్ బుక్ చేసుకొని మళ్ళీ చూస్తారు. ఆ డైలాగులు 5 నిమిషాలు ఉన్నాయంటున్నారు, నిజమేనా? 5 నిమిషాలు డైలాగులు కాదు, అసలు డైలాగులే మొత్తం డైలాగులు. బాలయ్య బాబు గారు ఇసురుతుంటే డైలాగులు, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క బుల్లెట్, ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్క మాటలు లేవు. జై బాలయ్య, జై జై బాలయ్య అంతే. కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి బ్రో కలెక్షన్స్ జాతిని దస్తారు బ్రో. అది కలెక్షన్ ఎట్లుంటదంటేనా, నిజం కొంచెం మైకి కలెక్షన్ ఎట్లుంటదంటే నేను చెప్తున్నా, కొడుతున్నాం, ఖచ్చితంగా కొడుతున్నాం. ఈసారి ఏ రికార్డులు లేవు, దీని అమ్మ రికార్డులు అన్ని బాలయ్య బాబు గారి గోలి చిటికెన గోరు కింద, చిటికెన వేలు గోరు కింద రికార్డులన్నీ. ఎవడొస్తాడో రండి చూసుకుందాం. ఓకే జై బాలయ్య నిజంగా అలా నిజం చెప్తున్నాను. జాజికాయ మా బాలయ్య బాబు నా గుండెకాయ. అది అంతే. ఇంకో 2 వారాలు చిన్న సినిమాలు ఆపుకోండి, రానియకండి. అంతే. ఇంకో 2 వారాలు నేను చెప్తున్నా, 2 వారాలు కాదు 2 నెలలు. చిన్న సినిమాలు ఆపుకోండి. అమ్మో తాండవం లోపల బాలయ్య బాబు, అమ్మో తాండవం, లిటరలీ నేను టైటిల్ చూస్తుండే కార్డ్ తాండవం. నేను ఒక నిమిషం లేట్ అయ్యాను. టైటిల్ కార్డు పడ్డప్పుడు వచ్చాను కరెక్ట్ గా, 1 నిమిషం లేట్ అయ్యాను. కానీ ఆ 1 నిమిషం కూడా ఎందుకు లేట్ అయ్యాను అని చెప్పేసి గుండె నిండా ఏడ్చాను. అంటే సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. లిటరల్లీ చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఈ సినిమా ఎందుకు చూడాలంటే నేను చెప్తాను, నీ ధర్మాన్ని మర్చిపోయి నువ్వు ఒక నిమిషం, నీ ధర్మాన్ని మర్చిపోయి నువ్వు అధర్మంగా వెళ్తున్నావు కదా, ఆ ధర్మం కోసం చూడాలి. నువ్వు నడిచే ధర్మం కోసం చూడాల్సిన సినిమా ఇది. ఓకే ఓకే బాబుకు డైలాగులు ట్రైలర్ లో ఓన్లీ ట్రైలర్ అంతే, సినిమా మొత్తం ట్రైలర్ కి మించి ఎక్కువ ఉంది. ఊచకోత సో థియేటర్ లో సీట్లు చినిపోయాయి అంటారా? ఖచ్చితంగా. మేమైతే అమ్మో తాండవం, అసలు సీట్లలో నిల్చోలేదు, ఊగిపోతున్నాం అంతే. శివయ్య తాండవం చూసాం మేమంతే, నిల్చోలేదు సీట్లలో, మేము కూర్చోలేదు. అంటే ఎన్ని రోజులు వెయిటింగ్ కి మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారంటారా? అన్నా ఒక్కడే చెప్తున్నా, చిన్న సినిమాలు ఇంకో 2 వారాలు మీరు పోస్ట్పోన్ చేసుకోండి. మా బాలయ్య బాబు సినిమా 1 వీక్ ఓన్లీ పోస్ట్పోన్ అయిందంటే, మీరు 2 వారాలు పోస్ట్పోన్ చేసుకోండి. మారింది డేట్ మాత్రమే, దెబ్బలు కాదు. మారింది డేట్ మాత్రమే, దెబ్బలు కాదు. పోయింది అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? 2 డిడి బోయపాటి బాలయ్య కాంబినేషన్, తమన్ గారి కాంబినేషన్ మళ్ళీ ముగ్గురు 3 ముద్దులు కనిపించారు ఇక్కడ. 1 బాలయ్య, 2 బోయపాటి, 3 తమన్. ఈ ముగ్గురికి ఆ దేవుడు కనిపెట్టినట్టు ఉన్నాడు మనకు తెలిసి. ఏం నటించారు బ్రో, అది సినిమానా? నేను ఒకటి చెప్తాను, ట్రోల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. రేపు పొద్దున్న చబాస్ అనే వ్యక్తులు చాలా మంది కొడతారు. ఇదైతే నేను చెప్తాను, సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరు చూడవలసిన సినిమా. రేపట్లుండి జై బాలయ్య జై బాలయ్య అని అరుచుకుంటారు. ఇదే మీడియా ముందు ఎవరు మాట్లాడలేదు, స్పీకర్లు పగిలిపోయారు. నాకు పగిలిపోయినాడు.